వాస్తవంగా చెప్పాలంటే అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో డిస్కషన్ జరగబోతున్నది. సో మరి ఇవాళ క్యాబినెట్ భేటీలో మరి కాళేశ్వరం కమిషన్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఇవాళటి క్యాబినెట్ నిర్ణయంతో కేసీఆర్ భవిష్యత్తు మరి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఇవాళటి నివేదికతో మరి క్రిమినల్ చర్యలు ఏమైనా తీసుకోవాలా, ఎవరెవరి మీద కేసులు పెట్టాలి, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, ఈ అంశాన్ని మరి ఎట్లా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం చేస్తూ ఉంది. సో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, మరోసారి ఇక కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ అంశం తెర మీదకి వస్తున్నది. నిన్న మొన్న మనం చూసినాం, ఏదైతే జగదీశ్వర్ రెడ్డి ఇండైరెక్ట్గా కవిత మీద చేసిన కామెంట్స్ కావచ్చు, కల్వకుంట్ల కవిత లిల్లీపుట్ అంటూ నల్గొండ నాయకుడు అంటూ మరి జగదీశ్వర్ రెడ్డి ఇజ్జత్ తీసినటువంటి అంశం కావచ్చు. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే కల్వకుంట్ల కవితను ఈ సందర్భంలో పార్టీ నుంచి బయటకు పంపించి మరి కొత్తగా కల్వకుంట్ల కవిత కూడా బయటికి పంపిస్తే కొత్త పార్టీ పెట్టి కొత్త పార్టీతో కొత్త ఎజెండాతో మరి తెలంగాణలో మరొక షర్మిల లెక్క కల్వకుంట్ల కవిత మరి జనంలోకి వెళ్ళి అన్న మీద నాన్న మీద సొంత పార్టీ మీదనే తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానమైనటువంటి అంశాలు రెండు. ఒకటి, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద క్యాబినెట్ చర్చ, మరి కేసీఆర్ మీద గత ప్రభుత్వంలో కీలకంగా వివరించినటువంటి మాజీ మంత్రుల మీద క్రిమినల్ చర్యలు ఉంటాయా, మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నటువంటి అంశం కావచ్చు, కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఆలోచన మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు. ఈ రెండుతో పాటు అనేకమైనటువంటి అంశాలని డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా తొలివేలు ఈ పేపర్లో హెడ్లైన్ చూద్దాం, తర్వాత ఇక వార్తా కథంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వార్త కనిపిస్తుంది, కొరియోగ్రాఫర్ అరెస్ట్, మా కూతుర్ని వేధిస్తున్నాడు, బాలిక పేరెంట్స్ కంప్లైంట్, కృష్ణా మాస్టర్కు రిమాండ్, కంది జైలుకు తరలింపు, గత నెలలోనే నమోదైన కేసు, పరారైన కొరియోగ్రాఫర్ వెతికి పట్టుకున్న పోలీసులు. ఇక ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతులకు వల, మహిళల్ని తరచూ వేధిస్తున్నట్లు కృష్ణా మాస్టర్పై ఆరోపణలంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో కొరియోగ్రాఫర్ మీద మరి అరెస్ట్ అయినట్టు, ఆయన మీద కేసు నమోదైందట. కవితపై వేటు, బీఆర్ఎస్లో ముదిరిన లొల్లి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లిల్లీపుట్టు, జిల్లాలో అందరినీ ఓడించాడు, ఇక పట్లొల్ల కార్తిక్ రెడ్డి పిల్ల బచ్చ అంటూ నాపై బీఆర్ఎస్ అగ్రనేత కుట్ర అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు, అధినేత కేసీఆర్తో కేటీఆర్ జగదీష్ రెడ్డి భేటీ, కవిత విమర్శలపై గంట పాటు చర్చ, వేటు వేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్, చర్యలకు సిద్ధమైన కేసీఆర్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక జగదీష్ రెడ్డి పెద్ద దొంగ, కవిత చెప్పింది అంతా నిజమే, జిల్లాలో పార్టీని నాశనం చేశాడు, ఉద్యమకాలని పార్టీ నుంచి సాగనంపాడు, బీఆర్ఎస్ను భ్రష్టు పట్టిస్తున్నాడు, జగ్గు మగ్గు అంటూ మనకు బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు హైలైట్గా కనిపిస్తున్నాయి. ఒకసారి కుదిరితే దూదిమెట్ల బాలరాజుతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న గుడ్ మార్నింగ్ అన్న, బాలాజీ అన్న. హలో, టీవీ డిబేట్లో ఉన్నాడట, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక ఇంకో వార్త ఏం కనబడుతున్నది, ఇక కాలం మారింది గురు, మహిళపై ఫోక్సో కేసు, కాలం మారింది గురు, మహిళపై ఫోక్సో కేసు, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విచిత్ర ఘటన, మైనర్తో ఆంటీ ప్రేమాయణమంట, ఇక ఊరి నుంచి ఇద్దరు పరారు, పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు, మహిళతో వెళ్ళినట్టే విచారణలో గుర్తింపు, ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు అంట. బాలికలపై లైంగిక దాడులు, చిన్నారులపై అత్యాచార నేపథ్యంలో నిందితులను పురుషులు, యువకులపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ మహిళపై ఫోక్సో కేసు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాలం మారింది గురు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సో ఒక మైనర్ బాలుడితో మరొక మహిళ లేచిపోయినటువంటి సంఘటన, ఆమె మీద ఫోక్సో కింద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. కాలం మారింది గురంటూ సెటర్లు వేస్తున్నారు. డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక వివేక్ గో బ్యాక్, గజ్వెల్లో మంత్రికి నిరసన సెగ, కాంగ్రెస్లో బయటపడ్డ విభేదాలు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గీయుల ఆందోళన, వ్యతిరేక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఫైర్, స్టేజ్పై ఎందుకు కూర్చోబెట్టారని ఆగ్రహం, రేషన్ కార్డుల పంపిణీ ఆపాలని నినాదాలు. ఇక వివేక్ సర్ది చెప్పిన వినని నేతలు, తీవ్ర ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులు అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ఇక షూటింగ్స్ బంద్ అంటూ వార్త ఇంకోటి హైలైట్ కనబడుతుంది. సో నేటి నుంచి ఫిలిం ఎంప్లాయీస్ స్ట్రైక్, ఏ రోజుకు ఆ రోజు డబ్బులు ఇవ్వాల్సిందే, 30% వేతనాలు పెంచాలని డిమాండ్, సమ్మె కారణంగా షూటింగ్ వాయిదా అంటూ వార్త కనిపిస్తే, ఇక 5 రోజులు వానలు, బంగాళాఖాతంలో అల్పపీడనం, పలు జిల్లాలో భారీ వర్షాలు,
బలంగా వీయనున్న ఈదురుగాళ్ళు రాష్ట్రానికి ఐఎండీ అలర్ట్ అంటూ వార్తలు కనిపిస్తే ఈనాడులో చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్నో లోపాలు, ఎందరో బాధ్యులు, కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం దృష్టి, అధ్యయనం పూర్తి చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీతో సమావేశమైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, జస్టిస్ ఘోష్ నివేదిక, అధికారుల కమిటీ సిఫారసులపై నేడు మంత్రివర్గ సమావేశం, తదుపరి చర్యలకు సిఐడికి బాధ్యతలంటూ వార్త కనిపిస్తుంది. ఇంకేం కనబడుతున్నాయి ఈనాడులో మనకు హైలైట్గా, నాపై వ్యాఖ్యల వెనుక భారాస పెద్ద నాయకుడి హస్తం, నల్గొండ జిల్లా మాజీ మంత్రి నా గురించి మాట్లాడుతున్నారు, ఆ జిల్లా భారాస ఓటమికి కారణం ఆయన అంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు. రైట్, ఒకసారి ఆదిత్య పోల్ పెట్టే ప్రయత్నం చేయి. కల్వకుట్ల కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా ప్రస్తుత పరిస్థితుల్లో? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కల్వకుట్ల కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా లేదా అని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి. అక్క ఇప్పుడే బీసీల కోసం దీక్ష కూడా చేస్తూ ఉంటున్నది. మరి 72 గంటల దీక్ష కోసం అక్క సిద్ధమైతే 24 గంటల సమయం మేము ఇచ్చినట్టున్నది. మరి 24 గంటల సమయంలో దీక్ష మనం చేస్తుందా అక్క, లేకపోతే ఏందనేది డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ సొంత పార్టీ నేతల మీదే అక్క తిరుగుబాటు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. మేఘాల వలస రాష్ట్ర సలసాల అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. ఆగస్టు ప్రవేశించిన తగినంత కురవని వర్షాలు, అన్ని జిల్లాల్లో వేడి వాతావరణం, సాధారణ కన్నా అధికంగా సగటున 3 డిగ్రీల ఉష్ణోగ్రత, అంటే బాగా ఎండ కొడుతుందని అర్థమవుతున్నది. ఇక జ్వరం రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ కేసులు, అధికారికంగా కొన్ని, అనధికారికంగా ఎన్నో, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు అంటూ వార్త కనిపిస్తుంది. ఇంకేం కనబడుతున్నాయి, ఎరుపెక్కిన కళ్ళు, పొడిబారిన పెదాలు, గంజాయితో ఎన్నో అనర్థాలు, కొత్త స్నేహాలు, అదుపులేని ఖర్చులు, మీ పిల్లల మత్తుకు బానిసయ్యారని తెలిపే లక్షణాలు, తొలి దశలోనే గుర్తించి చక్కదిద్దుకుంటే అందివచ్చిన వాళ్ళు అక్కరకు రాకుండా పోయే ప్రమాదం ఉంది. సో ఎవరైతే గంజాయి తాగుతున్నారో, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ లక్షణాలను ఇట్లే కనిపెట్టవచ్చు అని చెప్పేసి కూడా వార్త కనిపిస్తూ ఉంది. సో ఈ వార్త ఎందుకో మీ అందరు కూడా ఉపయోగపడతా అని చెప్తా ఉన్నాను. సో ఎవరైతే ఈ గంజాయిని స్వీకరిస్తారో, ఈ గంజాయిని స్వీకరించే మీ ఫ్రెండ్స్ కానీ, మీ పిల్లలు కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఇక మీ సహచర ఉద్యోగులు కానీ, వాళ్ళల్లో కనిపించే మొదటి లక్షణాలతో వాళ్ళు గంజాయి తీసుకుంటారో లేదా మీరు గుర్తుపట్టవచ్చు. ఇట్టే ఈజీగా గంజాయి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కళ్ళు ఎరిపెక్కుతాయట, వాళ్ళ పెదాలని కూడా పొడిబారిపోతాయట. సో వాళ్ళ కళ్ళు ఎరిపెక్కి వాళ్ళ పెదాలని కొంత పొడిబారిపోయినాయి అంటే వాళ్ళు గంజాయి మత్తులో, గంజాయికి బానిసగా మారుతున్నారని మీరు ఇట్టనే ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లా అని చెప్పి ఇక కొంతమందికి ఎండకు తిరిగి వస్తేనో, డిహైడ్రేషన్ అయితేనో, దుమ్ములో పోయేస్తేనో కూడా కళ్ళు ఎర్రబడతాయి. మరి ఆ నీళ్లు సరిగా తాకపోయినా పెదాలు పొడిబారుతాయి. కానీ వీళ్ళు ఏసీలో ఉన్నా కూడా వీళ్ళ కళ్ళు ఎరిపెక్కడం, వీళ్ళ పెదాలు పొడిబారిపోయి ఆ గాంజాయి లక్షణాలు తీసుకొని ఆ మత్తులో ఉన్నట్టుగా, ఆ మనిషి ఊగుతున్నట్టుగా, గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది. సో ఆ లక్షణాలు కనిపిస్తే మీ పిల్లల్ని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ కొలీగ్స్ని కానీ అలర్ట్ చేసి గాంజాయి మత్తులో నుంచి బయటికి తీసుకురావాలని మరి ఇక్కడ వార్తా కథనం కనబడతా ఉంది. సో డిస్కషన్ చేద్దాం. చాలామంది మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు. రైట్గా ఆంధ్రజ్యోతిలో చూస్తే స్విచ్ ఆఫ్, నెట్వర్క్ బిజీ, హలో అంటుండగానే కట్ అవుతున్న కాలు, సెల్ సిగ్నల్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు, మాట్లాడుతుండగానే కాల్ డ్రాప్, జంప్. ఇక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టని కంపెనీలు సెల్ ఆపరేటర్లకు జరిమానాలు విధించే అవకాశం, అయినా పట్టించుకొని టెలికాం నియంత్రణ సంస్థ. వాస్తవమేనా? వినియోగదారులందరూ కలిసి ఈ ఎయిర్టెల్, ఐడియా, జియో ఇటువంటి ఏవైతే నెట్వర్క్లు ఉన్నాయో వీళ్ళ మీద కేసులు పెట్టినా తప్పలేదు. వినియోగదారులందరూ ఈ నెట్వర్క్ల మీద కేసులు పెట్టాలి, జరిమానా విధించాలి. అరే ఫోన్ మాట్లాడుతూ ఉంటేనే కట్ అయిపోతుంది, ఫోను ఆన్లోనే ఉంటుంది, నెట్వర్క్ పరిధిలో లేదంటుంది, ఫోన్ ఆన్లోనే ఉంటుంది, సిగ్నల్ మరి కాల్ ఎండ్ అని పడుతుంది. ఇట్లా అనేక సార్లు వినియోగదారులు ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ధైర్యం చేసి ఎవరు కూడా ముందుకొచ్చి ఈ టెలికాం, ఈ నెట్వర్క్ల మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చి కేసులు పెట్టిన పాపన పోలే. కానీ ఇక్కడ స్విచ్ ఆఫ్, నెట్వర్క్ బిజీ అనేటువంటి నేపథ్యంలో ఇక సెల్ ఆపరేటర్లకు జరిమానాలు విధించేటువంటి అవకాశం అని పట్టించుకొని టెలికాం నియంత్రణ సంస్థ అంటూ వార్త కనిపిస్తుంది. మళ్ళీ ప్యాకేజీలు మాత్రం పెంచుతూనే ఉంటారు. అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డాటా అంటే ఇక 1000 పైనే. ఇంకేం కనబడుతున్నాయి, సర్కార్ నిర్ణయాలపై ఏం చేద్దాం, ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలా వివరిస్తుందన్న దానిపై చర్చ, కవిత వ్యవహారం, బీసీ రిజర్వేషన్ల అంశంపైన సమాలోచనలు. ఇక నేడు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలంట, నాపై అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద నాయకుడున్నాడు,
ఇంటి ఆడబిడ్డను చూడకుండా నా మీద నీచంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారు. తాత్కాలికంగా శునకానందం పొందొచ్చు, అన్నీ వారికే తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఇంకో లిల్లీపుట్టు నాయకుడు నా గురించి ఆమెవరు అంటూ మాట్లాడుతున్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ను నాశనం చేసిన ఆయనను ప్రోత్సహిస్తున్నది ఎవరో ఆలోచించాలి. మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు, నేరుగా పేర్లు ప్రస్తావించకుండా కేటీఆర్ జగదీష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు. మీడియా సమావేశంలో ఆవేదన, నేటి నుంచి 72 గంటల నిరాహార దీక్ష చేస్తా అంటూ కవిత స్టేట్మెంట్. సో ఇక్కడ లిల్లీపుట్ అంటూనే జగదీశ్వర్ రెడ్డిని మరి ఇండైరెక్ట్గా కల్వకుంట్ల కవిత కామెంట్ చేసింది. సో మరి ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి రాజకీయ అనుభవం, జగదీశ్వర్ రెడ్డి సీనియారిటీకి కల్వకుంట్ల కవిత చాలా చిన్నామే. కానీ మరి జగదీశ్వర్ రెడ్డి పాపం ఎందుకో గోడితో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నట్టు ఊకపోయేదాకా మరి తలగించుకున్నట్టు పాపం కల్వకుంట్ల కవితతో తిట్లు పడుతుండ్రు. కల్వకుంట్ల కవిత ఎందుకు మరి లిల్లీపుట్ అని జగదీశ్వర్ రెడ్డిని అన్నదో తెలియదు. ఇన్ని రోజుల పాటు ఒక సీనియర్గా రెస్పెక్ట్ ఇచ్చినటువంటి కల్వకుంట్ల కవిత మరి ఒకేసారి అటు అన్న మీద, ఇటు జగదీశ్వర్ రెడ్డి మీద, ఇంకొక నాయకుడి మీద మరి కామెంట్ చేసిందంటే ఎంత ఆవేదన, ఎంత మనోవేదన మరి కల్వకుంట్ల కవిత అనుభవిస్తుందో ఆలోచన చేయాలి. సొంత చెల్లినని చూడకుండా, ఇంటి ఆడబిడ్డనని చూడకుండా నా మీద మరి కామెంట్ చేస్తూ శునకానందం పొందుతున్నటువంటి నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఇవన్నీ తిరిగి కొట్టే సమయం, అంటే తిరిగి రివెంజ్ తీసుకునే సమయం వస్తుందని చెప్పి కల్వకుంట్ల కవిత కామెంట్ చేస్తున్నది. డిస్కషన్ చేద్దాం మనం. రెడీగా కాళేశ్వరంపై సిట్, అవకతవకలపై విచారణకు ప్రత్యేక బృందం, అసెంబ్లీలో చర్చ అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక సీఎం రేవంత్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి అంటూ మరొక వార్త హైలైట్ కనబడుతుంది. బండరాయి పడి 6 కూలీలు మృతి అంటూ వార్త కామన్ కనబడుతుంది ఇక్కడ. ఇక ఎల్బీనగర్ హయత్నగర్ ఎలివేటెడ్ కారిడార్ నమూనా, 8 లైన్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ అంటూ వార్త కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎల్బీనగర్ టు హయత్నగర్ ఎలివేటెడ్ కారిడార్ నమూనా అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. విజయవాడ హైవేలో ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ రోడ్డు స్టేషన్ వరకు నిర్మాణం, 5.5 కిలోమీటర్ల దూరం, 650 కోట్ల ఖర్చు. అనుమతుల కోసం మారిన కేంద్ర మంత్రి గడ్కర్ని కలుస్తా, R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను కనబడుతుంది. ఎలివేటెడ్ కారిడార్ అంటే డబల్ డెక్కర్ కింద రోడ్డు మీద ఫ్లైఓవర్, దాని మీద మెట్రో, మొత్తం మనకు డబల్ డెక్కర్ టైప్లో కనబడుతుంది. స్కానింగ్ కేంద్రాలపై పర్యవేక్షణ ఏది? తూతూ మంత్రంగా ఇక పీసీపీఎన్టీడీ తనిఖీలు, సంఘటనలు జరిగితేనే హడావిడి. రాష్ట్రంలో 4180 కేంద్రాలు, వీటిలో నెలకు 10% కేంద్రాల్లో కూడా తనిఖీలు జరగట్లే. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైన్యం, కేంద్రంలో అనుమతి లేకుండానే స్కానింగ్ యంత్రాలంటూ వార్త కనిపిస్తుంది. ఇక తెలంగాణ కుల సర్వే చూసి ముఖం చాటేసిన మోదీ అంటూ మరొక వార్త హైలైట్ కనబడితే, ఇక వీళ్ళకేం తక్కువని అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులకు డబుల్ పెన్షన్లు, ఒకే నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు, విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయిన పెన్షన్, పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు, ఉద్యోగాలకు లేని వెసులుబాటు వీరికి ఎందుకంటూ ఒక వార్త హైలైట్ కనబడుతుంది. ఆయన ఓ బడా పారిశ్రామికవేత్త, 100 కోట్ల ఆస్తిపరుడు, ఒకేసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, మరోసారి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం మాజీ మాత్రమే, కానీ ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఒక పెన్షను, మాజీ ఎంపీ హోదాలో మరో పెన్షన్ ఇస్తున్నారు. ఈ డబుల్ ధమాకా ఎందుకంటూ ఒక వార్త ఇక్కడ హైలైట్ కనబడుతుంది. డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. నేటి నుంచి షూటింగ్స్ బంద్ అంటూ ఇంకో వార్త హైలైట్ కనబడుతుంది. రైట్గా వెలుగులో చూస్తే, కాళేశ్వరం పాపం కేసీఆర్దేనట, బ్యారేజ్ల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగిత్త దాకా అంతా ఆయన ఇష్టారాజ్యమే, భారీగా ఆర్థిక అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక నాపై బీఆర్ఎస్ పెద్ద నేత కుట్ర అంటూ కామన్ వార్త కనిపిస్తుంది కల్వకుంట్ల కవితమ్మది. ఇక కేసీఆర్ శత్రువుల మాటలే కవిత మాట్లాడుతున్నది, ఆమెకు నా సానుభూతి అంటూ జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్. నేను చావు తప్పి కన్నులొట్టపోయి గెలిస్తే కొందరు అసలు గెలవలేదు కదా అంటూ కవితకు సెటైర్లు వేస్తున్నాడు. లేక లీక్ అవ్వడానికి బాధ్యులెవరో కవితకు తెలుసు, అసలు ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెను అడగాలంటూ కామెంట్. ఇక చుక్క నీటిని వదులుకోము, బనకచర్ల పాప ముమ్మాటికి బీఆర్ఎస్ అంటూ బట్టి కామెంట్స్ హైలైట్ కనబడితే, ఇక కమిషన్ల కోసమే కాళేశ్వరం అంటూ ఇక వివేక్ వెంకటస్వామి కామెంట్స్ కనబడుతున్నాయి. కేటీఆర్ కవిత మధ్య ఆస్తుల పంచాయతీ అంటూ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ హైలైట్ కనబడుతున్నాయి. ఇష్టం లేని కోర్సులు చేర్పించారని ఇంటర్ స్టూడెంట్ సూసైడ్, హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తే, ఇక కాల్వలో పడ్డ కారు 11 మంది మృతి, చనిపోయిన వారిలో 9 మంది ఒకే ఫ్యామిలీకి చెందినవారంటూ యూపీలో ప్రమాదానికి సంబంధించిన వార్త మనకు ఇక్కడ హైలైట్ కనబడుతుంది. రైట్, దిశలో చూస్తే
దిశలో హైలైట్గా ఉన్నటువంటి అంశాలు. ఆయన ఓ లిల్లిపుట్ అంటూ ఇక కల్వకుట్ల కవిత జగదీశ్వర్ రెడ్డి మీద చేసిన కామెంట్స్ హైలైట్ కనబడుతున్నాయి. ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ పార్టీ, మేడిపల్లి ఫామ్ హౌస్పై పోలీసుల దాడి, 6 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అరెస్టు, 2 లక్షల డ్రగ్స్ మద్యం పట్టివేత అంటూ వార్త హైలైట్ కనబడుతుంది. తెలంగాణకు బుల్లెట్ రైలు దక్షిణ తెలంగాణకు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు. ఇక చెన్నై, అమరావతి, హైదరాబాద్, బెంగళూరు వరకు అంటూ ఒక వార్త హైలైట్ కనబడుతుంది బుల్లెట్ ట్రైన్కి సంబంధించి. రైట్గా మరొక వార్త, కేసీఆర్పై క్రిమినల్ చర్యలు, హరీష్ రావు ఈచలపైన యాక్షన్ అంటూ వార్త కనిపిస్తుంది. సిఫారసు చేసిన కాళేశ్వరం కమిషన్, మాజీ సీఎం నిర్ణయం మేరకే స్థలం మార్పిడి. ఇక అంచనాలపై చర్చ లేకుండానే ఆర్థిక శాఖ అప్రూవల్, కమిషన్ ఇచ్చిన నివేదికపై ఇక బ్రీఫ్ రిపోర్ట్ తయారు చేసిన కమిటీ నేడు ప్రభుత్వానికి అందజేత. నేడు క్యాబినెట్ భేటీ, కాళేశ్వరం నివేదిక పైన ప్రధానంగా చర్చ అంటూ వార్త అనేది కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇద్దామంటూ ఇక రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీలో డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇంకేం కనబడుతున్నాయి. ఫామ్ హౌస్లో కాళేశ్వరం ప్రకంపనట్టు కామన్ వార్త, కమిషన్ నివేదిక పైన కీలక నేతలతో కేసీఆర్ డిస్కషన్ అంటూ వార్త కూడా హైలైట్ కనబడుతుంది. సో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్గా బాహుబలి టైప్లో బిడ్డను నీటిలో తడవకుండా తీసుకెళ్తున్న దంపతులు, యూపీలో భారీ వరదలు, నీట మునిగిన 14 జిల్లాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అంటూ ఒక వార్త కామన్గా కనబడుతుంది. రైట్, స్వేచ్ఛలో చూస్తే దేశానికే దిక్సూచి తెలంగాణ, కులగణన అనేది మెగా హెల్త్ చెకప్, కుల సర్వే జనాభా ఈనాటి గేమ్ చేంజర్, తెలంగాణ రైజింగ్ 2047 మా విజన్. ఇక ఏబీవీపీలో పనిచేసి నాయకత్వం నేర్చుకున్న నాయుడు విజనర్, అది అందిపుచ్చుకున్న. ఇక వెనకబడ్డ ప్రాంతాల్లో విద్య, వైద్యం అదే నా మొదటి ప్రాధాన్యత, 100కి 200% మోదీ విఫలం. ఇక పాక్తో యుద్ధం విషయంలో మేము సహకరించాం, కానీ మోదీ మాత్రం చెప్పా పెట్టకుండా ఆపేశారు. దేశ భద్రత, విదేశీ వ్యవహారాల్లో మోదీ ఫెయిల్ అంటూ ఇక ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కనబడుతున్నాయి. ఇక క్లైమాక్స్కు చేరిన కవిత కహాని, బీఆర్ఎస్ నుంచి పంపేందుకు ప్రిపరేషన్ అంట. పార్టీకి సంబంధం లేని ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై స్పందించని పార్టీ, ఇప్పుడు ఏకంగా కవిత టార్గెట్గా మొదలైన విమర్శలు. అదే పనిగా ఒకరి తర్వాత మరొకరు తనపై కొందరిని ఉసగొల్పుతున్నారని కవిత ఆవేదన. ఇక పేర్లు ప్రస్తావించకుండా నేతలపై ఆగ్రహం అంటూ కవిత కామెంట్స్ హైలైట్ కనబడుతున్నాయి. ఇంకేమున్నాయి, ఇక బీఆర్ఎస్లో కాళేశ్వరం పెంచినట్టు కామన్ వార్త కనిపిస్తుంది. నేడు జరిగే క్యాబినెట్లో ఏం తేల్చబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఫుడ్ పాయిజన్ జరిగితే కాంట్రాక్ట్ కట్టు, గురుకులలో ర్యాండమ్ చెకప్లు, ప్రతి 3 నెలలకోసారి ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో టెస్టులు, విద్యార్థులు, పేరెంట్స్, విద్యార్థులకు టోల్ ఫ్రీ నెంబర్ అంట. ఇక ఈ నెల 5 నుంచి సెంట్రలైజ్డ్ ఇక ప్రొక్యూర్మెంట్ పాలసీ, హెల్త్, హైజీన్ కోసం సర్కార్ కీలక నిర్ణయం అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, కాటిపల్లి క్యాహువా ఎక్కడ కనిపించని నేత, కొద్ది నెలలుగా సైలెంట్, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా అదే తీరు, నేతల పద్ధతులు నచ్చకపోవడమే కారణమా, ఆయన పార్టీని లైట్ తీసుకున్నారా, పార్టీ ఆయనను లైట్ తీసుకుందా అంటూ ఒక వార్త కాటిపల్లి వెంకటరమణ గురించి హైలైట్ కనబడుతుంది. ఇక ఢిల్లీ మీటింగ్కు జన సమీకరణ అంట, పార్టీ ఆధ్వర్యంలోనే జర్నీ, చర్లపల్లి టు ఢిల్లీకి ప్రత్యేక రైలు బుకింగ్, ఒక్కో జిల్లా నుంచి 25 మంది కీలక నేతలు, 6న జంతర్ మంతర్ వద్ద బీసీ బిల్లుపై ధర్నా, కార్యకర్తలతోనే ఏఐసీసీ ఇన్ఛార్జ్ పీసీసీ చీఫ్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో ఏమున్నాయి, బన్కచర్లలో ఆదాని బిగ్ డీల్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. బాబు తాపత్రయం, రేవంత్ భవనం వెనుక ఇక కార్పొరేట్ చక్రం, విద్యుత్ ప్రాజెక్టుల కోసం నీళ్ళ తరలింపే అసలు రహస్యం అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక భూ కబ్జాలకు ఎన్ఓసి, గోపానపల్లి భూములపై అడ్డగోలుగా ప్రైవేటుకు హక్కులు కల్పిస్తున్న అధికారులు అంటూ వార్త. ఇక తాగు బూగు మందు సీసాల మందు పెడుతున్న రేవంత్ సర్కార్, ఇక పట్టణంలో బీరు కేఫ్లు, పల్లె పల్లెన వైన్ షాపులంట. కాంగ్రెస్ నేతల గ్రూప్ వార్, బాన్స్వాడలో రచ్చకెక్కుతున్న రాజకీయం, పోచారం ఏనుగు వర్గాల మధ్య కొట్లాటలు, మంత్రి సీతక్క ఎదుట మరోసారి బట్టబయలు, గజ్వేల్లో కాంగ్రెస్ గ్రూపుల మధ్య ఘర్షణ, మంత్రి వివేక్ ముందే నాయకులు తోపులాట అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రాఖీ కడుతున్న ఆమె రామగుండానికి చెందిన ఆఫ్రీన్ అంటూ 2 బిడ్డల్ని వదిలి బతుకుదెరువు కోసం మస్కట్కు వెళ్ళి అక్కడ చిక్కుకుపోయింది. ఆమె బాధ తెలుసుకొని స్వదేశానికి వచ్చేందుకు కేటీఆర్ సాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ చేరుకున్న ఆఫ్రీన్ నేరుగా తెలంగాణ భవన్కు చేరుకొని ఆనంద బాష్పాలతో కేటీఆర్కు రాఖీ కట్టారంటూ వార్త కనిపిస్తుంది. ఇక రేపు ఢిల్లీకి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం, మాట తప్పిన సర్కార్పై సంఘాల జంగ్ అంటూ వార్త కనిపిస్తుంది. మాట తప్పిన సర్కార్పై సంఘాల జంగు,
15 ఆగస్టు తర్వాత భారీ ఉద్యమానికి జేసీ ఏర్పాట్లు, ఆగస్టు నెలంతా ఆందోళనలకు ఉద్యోగుల నిర్ణయం, సెప్టెంబర్ 1న సిపిఎస్పై పోరాటానికి సన్నాహాలు, కాంగ్రెస్ సర్కార్ తీరుకు విసిగిపోయిన అన్ని వర్గాలు, హామీలిచ్చి తప్పించుకుంటున్న ప్రభుత్వంపై సీరియస్, ఒక్కో సమస్య కూడా పరిష్కారం కాకపోవడంపై ఆగ్రహం, సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టనున్న ఉద్యోగ నేతలంటూ వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. ఒకసారి పోల్ పెట్టినాం కదా, కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడితే ఎట్లుంటుంది, పెట్టే అవకాశం ఉందా ప్రస్తుత పరిస్థితులు అనేది, ఆ పోల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా, ఉంది లేదు అని చెప్పేసి 50-50 అబ్బా, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిరా తెలంగాణ ప్రజలు. ఒకసారి చూడండి ఎంత చక్కగా చెప్పారంటే, ఉండొచ్చు ఉండకపోవచ్చు, 50-50 బరాబర్ ఇచ్చారు. 100కు 50% మంది ఏమో కవితక్క కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని, 50% మంది కవితక్క కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని 50% మంది, అంటే 100కు 50-50 మరి 50/50 కవితక్క మీద నమ్మకం పెట్టుకున్నాను. పెట్టొచ్చు పెట్టకపోవచ్చు. తెలంగాణ ప్రజలు ఇక్కడ చూడండి, మనం పెట్టినటువంటి పోల్లో 50-50 మరి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం, లాస్ట్ వరకు పోల్ని చూద్దాం. ఇంకెవరైనా కామెంట్స్ పెడితే కూడా కామెంట్స్ మీద కూడా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, కనబడుతుంది కవితపై వేటు, బీఆర్ఎస్లో ముదిరిన లొల్లి, ఎమ్మెల్యే